హలో గైస్, వెల్కమ్ టు మైనస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. యూలర్స్ మెథడ్లో ఇదే ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, క్వశ్చన్ చదువుతున్నాను. సాల్వ్ y of 1 గివెన్ దట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ xy వేర్ y of 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ స్టెప్ లెంత్ ఈజ్ 0.25. ఓకే, రాయడం మర్చిపోయాను. Step length is 0.25. నెక్స్ట్. ఓకే, మనం లేట్ చేయకుండా క్వశ్చన్ని అనలైజ్ చేసేద్దాం. క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడంటే, ఫస్ట్ సాల్వ్ y of 1 అని అన్నాడు. దాని గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. dy/dx ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy, అంటే ఇది f(x, y) అనమాట. దీన్ని dy/dx అంటాం. మనం y డాష్ అని కూడా అంటాం పార్షియల్ డెరివేటివ్స్ కింద చూసుకుంటే. వేర్ y(0) ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏముందంటే y(x0) ఈజ్ ఈక్వల్ టు y0 ఈ ఆర్డర్లో ఉన్నది. దీన్ని బట్టి మనకి y0 అండ్ x0 కూడా వచ్చాయి. ఓకే, స్టెప్ లెంత్ అనేదాన్ని హెచ్తో డినోట్ చేస్తాం. హెచ్ ఈజ్ 0.25 అన్నాడు. ఈ స్టెప్ లెంత్ ఎలాగా యూజ్ అవుద్దో నేను చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం గివెన్ డేటా రాద్దాం. మనం కనిపెట్టాల్సింది y(1) ఈక్వల్ టు ఎంత అనేది కనిపెట్టాలి. దీన్ని మనం f(x, y) అనుకున్నాం. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. y ప్లస్ xy అండ్ మన దగ్గర ఉన్నది y(0) ఈక్వల్ టు 1. అంటే ఇందాక చెప్పాను కదా, y0 ఈక్వల్ టు 1 అండ్ x0 ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మామూలుగా మనకి స్టెప్స్ కావాలి. ఇక్కడ స్టెప్ లెంత్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు చెప్తాను చూడండి, అది దేనికి యూజ్ చేస్తాము. x0 ఈక్వల్ టు 0 అండ్ h ఈక్వల్ టు 0.25 అని ఇచ్చాడు. సో దీంతో మనం x1, x2, x3, x4 అని కొన్ని స్టెప్స్ కనిపెట్టి దాని ద్వారా మనం కొన్ని అప్రాక్సిమేషన్స్ యూజ్ చేసి మనం y(1) అనేదాన్ని కనిపెడతాం. ఇంకా క్లియర్గా చెప్తాను ఒకసారి. ఇప్పుడు మనకి x0 ఆల్రెడీ ఉంది. మనం x1, x2, x3 అనే స్టెప్స్ కనిపెట్టాలి. సో x1 ఈజ్ ఈక్వల్ టు x1 ఎలా కనిపెడతాం అంటే, దాని ప్రీవియస్ ఏదైతే x0 టర్మ్ ఉందో దాని ప్రీవియస్ టర్మ్ నాట్ అంటే 0. సో x0 ప్లస్ h ఎంత, 0 ప్లస్ 0.25. సో x1 ఈజ్ ఈక్వల్ టు 0.25. నెక్స్ట్ స్టెప్, x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ h ప్రీవియస్ వన్ h. స్టెప్ లెంత్ సేమ్ ఉంటుంది ఎప్పుడు. సో 0.25 ప్లస్ 0.25 0.50. x3 ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ వన్ x2 ప్లస్ h విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.75. నెక్స్ట్ x4 x3 ప్లస్ h విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.00. ఓకే, మనకి ఇప్పుడు ఏమొచ్చింది, కరెక్ట్గా రాయాలంటే 1 కదా వచ్చింది మనకి. సో మనకి మనం కనిపెట్టాల్సింది ఏంటంటే y(1) విచ్ ఈజ్ నథింగ్ బట్ y(x4). దీన్ని ఎలా రాసుకుంటామంటే, ఇప్పుడు చెప్తున్నా, y0 ఈజ్ ఈక్వల్ టు y(x0). ఈ ఫార్మాట్లో చూసుకుంటే మనం ఇప్పుడు కనిపెట్టేది y4 విచ్ ఈజ్ ఈక్వల్ టు y(x4). ఓకే గైస్, ఇప్పుడు మెయిన్ స్టెప్కి వచ్చేద్దాం. యూలర్స్ ఫార్ములా వేసి ఈ సమ్ కంప్లీట్ చేయొచ్చు. ఒక్క సింగిల్ ఫార్ములా, ఏం లేదు, జస్ట్ y(n+1) ఈక్వల్ టు yn ప్లస్ h
ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ కామా వైఎన్. మనం ఇప్పుడు లెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అంటే ఇప్పుడు మనం స్టెప్స్లో కనిపెడుతున్నాం. మనం కనిపెట్టాల్సింది ఏమనుకున్నాం యాక్చువల్గా y ఆఫ్ x4, అంటే మనకు కావాల్సింది y4. అండ్ y ఆఫ్ x4 అంటే ఏంటో తెలుసు కదా మనకి. y ఆఫ్ x4 అంటే y ఆఫ్ 1. అది మనం స్టెప్ లెన్స్ చేసేటప్పుడు తెలుసుకున్నాం. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సింది లెట్ n ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ y ఆఫ్ ఈ యూలర్స్ ఫార్ములాలో మనం n ప్లేస్లో 0 వేసుకుంటున్నాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? y1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ కామా y ఆఫ్ 0. మనకి ఎఫ్ ఆఫ్ x0 కామా y0 అంటే మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఒక గివెన్ డేటాలో చూసుకుంటే మనకి ఒక వాల్యూ ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైకి. మనం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x0 y0 కనిపెట్టాలి. సో ఇది రఫ్లో చెప్తున్నా. x0 అంటే మనకి ఎంత? 0. అండ్ y0 అంటే 1. x0 వాల్యూ 0. సో దీంట్లో 0, దీంట్లో 1, దీంట్లో 0, దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది వాల్యూ? 0 ప్లస్ 1 ప్లస్ 0 ఇంటూ 1. సో మనకి మిగిలింది 1. y1 ఈజ్ ఈక్వల్ టు 1, y0 వాల్యూ 1 ప్లస్ h వాల్యూ 0.25 ఇంటూ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంత వచ్చింది? 1. సో y1 అప్రాక్సిమేషన్ 0.2500. నేను 00 ఎందుకు వేసానంటే అప్రాక్సిమేషన్స్ చేసినప్పుడు మనం మినిమం 3 to 4 డెసిమల్స్ కన్సిడర్ చేసుకోవాలి. 3 to 4 డెసిమల్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే మనం y2 ఫైండ్ చేస్తాం. ఎలాగంటే ఇక్కడ మనకి yn ప్లస్ 1 అనేది ఉంది కదా, దాంట్లో మనం ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఆఫ్ 1 ప్లస్ 1. సో y1 ప్లస్ 1 ఎంత? y2. దాన్ని ఫైండ్ చేస్తున్నప్పుడు మనకి ఫార్ములా ప్రకారం y1 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 కామా y1. ఇది చూసుకుంటే మనం ఎఫ్ ఆఫ్ x1 కామా y1 ఫైండ్ చేస్తున్నాం. సో మళ్ళీ అదే రఫ్లో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తాం అంటే x1 y1. ఓకే, నో ప్రాబ్లం, మనం డైరెక్ట్గా వేసేద్దాం ఇలా రఫ్ కాకుండా. సో ఓకే, y1 మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ వేసుకుంటాం. 1.2500 ప్లస్ h ఎంత అంటే మనకి 0.25. ఓకే, మనకి సేమ్ ఇలాగే x1 ప్లస్ y1 ప్లస్ x1 y1. సో దీంట్లో x1ని y1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. x1 0.25 ప్లస్ y1 1.25 ప్లస్ xy 0.25 ఇంటూ 1.25. ఓకే, ఇప్పుడు మనం y2 వాల్యూ ఫైండ్ చేస్తే y2 అప్రాక్సిమేషన్ మనకి క్యాల్సీలో చూస్తే 1.7031. ఓకే, లెట్ n ఈజ్ ఈక్వల్ టు 3. మనం ఇందాక యాస్టీస్ యూలర్స్ ఫార్ములాలో ఇక్కడ ఇప్పుడు మనం 3 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 2 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం y3 కూడా కనిపెట్టాలి కాబట్టి. సో 2 మనం y2
ఐ మీన్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి y3 అనేది వస్తుంది. సో y3 ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x2, y2. సేమ్ మనం ఇక్కడ ఇందాక x1 y1కి ఏం తీసుకున్నామో ఇప్పుడు f ఆఫ్ x2 y2కి దాని ప్రీవియస్ది అండ్ x2 మనం స్టెప్ లెంత్లో ఏదైతే కనిపెట్టామో ఇక్కడ x2 ఏదైతే ఉందో అవి తీసుకుంటాం, ఆ వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. సో y2 అంటే పాత వాల్యూ ప్రీవియస్ వాల్యూ 1.7031 ప్లస్ h 0.25 ఇంటూ ఈ వాల్యూ. ఓకే, x2 ఎంత మనకి 0.5 మన స్టెప్ లెంత్లో తీసుకుని వచ్చింది. నెక్స్ట్ y2 వాల్యూ 1.7031 ప్లస్ 0.5 ఇంటూ 1.7031 మనకి ఇదంతా క్యాల్సిలో చేస్తే వచ్చేది y3 ఈజ్ ఈక్వల్ టు 2.4667. ఓకే, సేమ్ మనం ఇలాగే లెట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది కన్సిడర్ చేసామనుకోండి, మనకి వాల్యూ వస్తుంది దేనిది y1 అంటే ఏం లేదు y ఆఫ్ x4 జస్ట్ y ఆఫ్ 1. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటో మనకి తెలుసు కదా, y ఆఫ్ x4 అంటే y4. సో y4 ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా, లెట్ n ఈజ్ ఈక్వల్ టు 3. మనం n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటే y4 వస్తుంది n+1. సో ఓకే, y ఆఫ్ n అంటే ఏం లేదు 3. నెక్స్ట్ h ఆఫ్ x3, y3. ఓకే, x3 అంటే మనకి స్టెప్ లెంత్లో చూసుకుంటే x3 ఎంత ఉంది 0.75, దాన్నే ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ y3 ప్రీవియస్ వాల్యూ 2.4667. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎలాగా మనం ప్రీవియస్గా చేస్తాం కాబట్టి రాసింది ఉంటాయి కదా. ఓకే, y3 2.4667 ప్లస్ నాకు ప్లేస్ సరిపోక కింద రాస్తున్నాను. ఓకే కదా, 0.25 to 0.75 ప్లస్ 2.4667 ప్లస్ 2.4667 ఇంటూ 0.75. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని అంతా క్యాల్సీలో యూజ్ చేస్తే మనకు y4 వస్తుంది 3. అండ్ దిస్ ఈస్ ది ఫోర్త్ అప్రాక్సిమేషన్. అండ్ మనం కనిపెట్టాల్సింది 4th or 5th అనేది మనం చెప్పలేం. యాక్చువల్గా అది మన చేతిలో లేదు, అది క్వశ్చన్లో స్టెప్ లెంత్లో ఉంటుంది. స్టెప్ లెంత్ అనే దాన్ని బట్టి మనం అది ఎన్నో ఆన్సర్ అని కనిపెట్టగలం. ఇప్పుడు మనకి y4 అంటే y ఆఫ్ x4 ఎంత మనం స్టెప్ లెంత్లో చూసుకుంటే x4 ఎంత ఉంది ఇక్కడ, x4 ఈజ్ నథింగ్ బట్ 1. మనకు అప్పుడు ఎంత వచ్చింది y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 7.33. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ అండ్ ఇది యూలర్స్ మెథడ్. ఓకే, థ్యాంక్స్.